ఉంది. అది సింహం అంటే దేనికి? అడవికి రాజు కదా. సింహం ఎవరు? అడవికి రాజు. అది సింహం ఊరంతా అడవంతా తిరిగేసి బాగా ఎండుకుందంట. ఒక చెట్టు దగ్గరికి వచ్చి పడుకుంది. ఎలా పడుకుంటుంది? ఇలా పడుకుంది. పడుకుంటే అప్పుడు ఈ ఎలకొచ్చిందట. ఎలకొచ్చి ఎలక తుంటరి పనులు చేస్తుంది కదా. వచ్చి సింహం మీద ఎక్కి కిచ్కిచ్చి డ్యాన్స్ వేసిందట. వేసి మళ్ళీ వెళ్ళి బొజ్జుండిపోయింది. మళ్ళీ వెళ్ళి దాక్కునేది. సింహం లెగుస్తుందేమో అని భయం వేసి అలా 2-3 సార్లు ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఎలక ఇలా సింహాన్ని గిచ్చేదట. పాపం సింహానికి నిద్రలో ఉంది కదా, లెగలేదు. లాస్ట్కి మళ్ళీ వెళ్ళి ఎలక మళ్ళీ గిచ్చిందట. అప్పుడు సింహం లెగిసిపోయింది. లెగిచి ఎలకని ఇలా పట్టుకుంది. పట్టుకుంటే ఎలకేంచో భయపడిపోయింది. సింహం గారు నన్ను వదిలేయండి, నన్ను క్షమించండి, నేను మీ మీద ఎక్కి తప్పు చేశాను అని చెప్పిందట. తప్పు చేసిందట. తప్పు చేశానని ఒప్పుకుందట. అయినా సింహం నేను నిన్ను వదలను అని చెప్పిందట. ఏం చెప్పింది? నేను నిన్ను వదలను, నువ్వు నా మీద ఎక్కి డ్యాన్స్ చేస్తావా అని చెప్తే, లేదు సింహం గారు మరి ఎప్పుడు మిమ్మల్ని ఏమీ చేయను అని చెప్పిందట. అయినా సింహం నేను వదలను అన్నదట. ఏమన్నది? వదలను అన్నదట. అప్పుడు ఎలుక అన్నదట, సింహం గారు నేను మరి ఇప్పుడు మిమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టను, నేను మీకు సహాయం చేస్తాను ఏదో ఒక రోజు అని చెప్పిందట. సింహం ఎలుక ఏం చెప్పింది? నేను ఏదో ఒక రోజు మీకు హెల్ప్ చేస్తాను అని అన్నదట. అప్పుడు సింహం నవ్విందట. ఎలా నవ్వింది? అలా నవ్వింది. నువ్వు చూస్తే చిన్నదానివి, నేను చాలా పెద్దగా ఉన్నాను, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని చెప్పిందట. అప్పుడు సర్లే పాపమని ఎలుకని వదిలేసిందట. ఎలుక ఏంచో వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళిపోయింది. మళ్ళీ రాకుండా వెళ్ళిపోయింది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత సింహం మళ్ళీ పడుకుని ఉండగా ఒక వేటగాడు వచ్చాడు. వేటగాడు వచ్చి సింహం మీద వల వేసాడు. ఇలా వల వేసాడంట. వల వేస్తే అప్పుడు సింహం బయటికి రాలేదు కదా. వల వేస్తే బయటకు వస్తుంది, రాలేదు. అప్పుడు ఎలక అనుకున్నది, అవును నేను సింహానికి హెల్ప్ చేయాలి కదా అని చెప్పి అప్పుడు గబగబా ఎలకెళ్ళి నేను అట్ని ఇలా కొరికేసింది కదా ఎలక. ఎలక ఎప్పుడు కొరికేస్తుంది. అన్ని బట్టలు ఏంటి అన్ని కొరుకుతుంది కదా ఎలక. కొరికేయడం వల్ల నెట్టు మొత్తం చిరిగిపోయిందట. చిరిగిపోతే సింహం దాంట్లోంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చేస్తే అందులో నుంచి చక్కగా 2 కలిసి అడవిలోకి పారిపోయి. అప్పుడు వేటగాడు వచ్చి చూశాడంట. నెట్లోని సింహం లేదు. ఏం లేదు? సింహం లేదు. సింహం తప్పించుకుంది. నేను ఇప్పుడు సింహానికి దొరికితే నన్ను చంపేస్తుందని చెప్పి వేటగాడు కూడా పరిగెట్టి వెళ్ళిపోయాడట. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు వేటగాడు. అప్పుడు సింహం కృతజ్ఞతగా ఎలుకతో చెప్పిందట, నువ్వు చిన్నదానివని నేను తక్కువ అంచనా వేశాను, కానీ నువ్వే నా ప్రాణాలను కాపాడావు అని చెప్పాడు సింహం. ఎవరికి చెప్పింది? సింహం ఎలక్కి చెప్పింది. కాబట్టి మనం ఎవరిని చిన్న చూపు చూడకూడదు. ఎవరికి ఉండాల్సిన బలం వాళ్ళకు ఉంటుంది. ఓకేనా? ఓకే, క్లాస్.